నమస్తే అండి. వెల్కమ్ టు కేకే సిస్టర్స్. మేమిద్దరం అక్క చెల్లెళ్ళము. నేను కవిత, కళ్యాణి. ఇవాళ మా మిద్దె తోట చూపిస్తాండి మీ అందరికీ. తోటలో ఉన్న చెట్లని చూపిస్తానండి ఇవాళ. ఫస్ట్ ఇక మామిడి చెట్టు ఇంత పెద్ద కుండీలో పెట్టుకున్నాం మేము. ఈ పెద్ద పెద్ద కుండీలన్నీ పెద్ద మొక్కల కోసం అని తెచ్చుకున్నాము. ఇక మామిడి మొక్క ఇది నాటి ఒక 2 months అవుతుంది అంతే. 2 months అవుతుంది. ఇక్కడ టమాటా చెట్లు, టమాటా నారు వస్తుంది కనుక కాయలు కూడా వచ్చినాయి. ఇది ఒక టమాటా మొక్క. ఇక్కడ అన్ని ఎల్లిపాయలు నాటిన, ఎల్లిపాయలు కూడా వస్తాయి. గార్లిక్. ఇక్కడ టమాటా నార అంతా ఇదంతా పోసేసుకున్నాం. ఇదేమో సొర చెట్టు, అక్కడక్కడ టమాటా కొత్తిమీర. ఇక్కడ ఒక సొర చెట్టు నాటిన, సొరకాయ బాటిల్. ఇక్కడ ఒక సొర చెట్టు. ఇక్కడ మిర్చి నాటిన. ఇక్కడ ఇవేమో బీరకాయ చెట్లు. అది బచ్చల కూర. ఇది బచ్చల కూర పారుతూనే ఉన్నది, పైకి పోతూనే ఉన్నది ఇది. ఇవేమో చిన్న శనగల చెట్టు. ఇది మొత్తం పూత వచ్చేసింది, కాయలు కూడా వస్తాయి. ఆమదుంపల చెట్టు. ఏం కలగూర. ఇదంతా తోటకూర. ఇక్కడేమో దానిమ్మ చెట్టు. ఇది కూడా పెద్ద కుండీలోనే నాటుకున్నాం. ఇంకా ఇక్కడ ఇవన్నీ చిన్న ప్లాంట్స్. గడ్డి గులాబీ, పపాయ విత్తనం దీనిలో వాడింది, ఇది మొలిసింది. ఇంకా ఇది అలోవెరా. ఇవన్నీ పూల మొక్కలు. ఇదేమో మందార. రోజుకో పువ్వు, దేవుడికి రోజుకొక పువ్వు. తులసి చెట్టు. ఇవన్నీ తులసి చెట్టు. ఇది మల్లె మొక్క, మల్లె చెట్టు. ఈ చిట్టి చామంతి. ఇక్కడ ఒకటి సేమ్ ఇలాంటివి. ఇక్కడ ఒకటి. ఇదొక డిఫరెంట్ చెట్టు, కానీ ఫుల్ ముళ్ళులు ఉంటాయి. కాకపోతే ఫ్లవర్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ ఉంటాయి. పొన్నగంటి కూర. పొన్నగంటి కూర ఇది కళ్ళకి చాలా మంచిది. చిట్టి చామంతి చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. ఇది కనకాంబరాలు. ఇది మల్లె చెట్టు. ఇది ఒక రకం మల్లె చెట్టు. ఇది కనకాంబరాలు. ఇది మా తోటలో స్పెషల్. ఇది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. ఇది ఒక రకం పూల చెట్టు. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఎల్లో ఫ్లవర్స్. ఇది మల్లె చెట్టు. ఇదేమో ఇది మందార చెట్టు. ఇదేమో ఆకు డిఫరెంట్. స్పెషల్ ఫ్లవర్. లోపల రెడ్డిష్, పైన పింక్. ఇది కూడా ఇది పూల చెట్టు. ఇది కూడా ఇదేమో లెమన్ గ్రాస్. ఇది టీలో వేసుకొని తాగితే ఎంత బాగుంటుంది. ఇంకా మస్కిటోస్ కూడా రావు దీని ఏరియాలో, సరౌండింగ్స్లో. ఇదేమో ఇంకా స్పెషల్ వన్, వెరీ స్పెషల్ వన్. సోంపు కూడా వచ్చింది చూడండి కావాలంటే, గ్రీనిష్గా. ఇది ఖర్జూర చెట్టు. దీని లీవ్స్ కూడా భలే స్మెల్ వస్తాయి, సోంపు లాగా వస్తాయి. తినచ్చు, మనం తినాలంటే తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇది ఖర్జూర చెట్టు. ఇదేమో మునగ చెట్టు. ఇక్కడేమో పాలకూర నాటుకున్నాయి. రీసెంట్ గానే. ఎన్ని డేస్ అవుతుంది? 10 days అవుతుంది అంతే. వస్తే ఇది మెంతికూర. ఇది పపాయ ట్రీ. ఇది పపాయ. ఇదేమో ఇది మెంతికూర. చూసారా దేంట్లో ఉందో చూసారా? థర్మాకోల్లో పెట్టేసిన. ఇదేమో బీర చెట్టు. ఇది పిందెలు కూడా ఉన్నాయి. పిందెలు వచ్చినాయి, చిన్న పిందెలు వచ్చినాయి. ఇదిగో ఇక్కడ కూడా ఉంది పిందెలు. ఇక్కడ పిందెలు.
ఇది దొండ చెట్టు. ఇవన్నీ టమాటో మళ్ళీ. ఇక్కడ కాకర చెట్టు ఒకటి ఉంది. కాకరకాయలు కూడా ఉన్నాయి. ఒకటేమో చిన్న పింద ఉంది. ఇంకా బెండకాయ చెట్టు. ఇవన్నీ బెండ చెట్లు. వీటి అన్నీ అయిపోయినాయి, వీటి పని అయిపోయింది. ఇంకా అన్నిటి చెట్లన్నీ మార్చుకోవాలి. ఇక్కడ ఒక బీర చెట్టు ఇక్కడ కూడా పెట్టేసిన. ఇక్కడ కొన్ని పాలకూర విత్తనాలు నాటిన. ఇదేమో షో చెట్టు. కానీ లీవ్స్ కలర్ ఎంత బాగుంది చూడండి, వైన్ కలర్, డార్క్ వైన్ కలర్. ఇది కూడా షో ప్లాంటే. పారిజాతం దేవతా వృక్షం. పారిజాతం చెట్టు. ఇదేమో జామ చెట్టు. 10 లీటర్స్ దాంట్లోనే పెట్టిన, 10 లీటర్స్ బకెట్. మన కర్డ్ బకెట్స్ ఉంటాయి చూడండి, వాటిని యూజ్ చేస్తాం. ఇది చామంతి మొక్క. దీంట్లో కాకర చెట్టు ఉంది. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఇప్పుడే అవుతున్నాయి. ఇది అల్లం నేరేడు మొక్క. ఇది 20 లీటర్స్ బకెట్లో పెట్టిన. ఇది బ్యాంబూ. ఇది బ్యాంబూ స్టిక్స్. ఇది ఓమ చెట్టు. దీని దగ్గరకు వస్తేనే భలే స్మెల్ వస్తుంది. బజ్జీలు కూడా చేసుకోవచ్చు. మనం చేద్దామా? బజ్జీలు చేసుకుందాం. రెసిపీ చేద్దాం, చేసి మీకు చూపిస్తాం. ఇవన్నీ చామంతి చూడండి. చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో, ఫ్లవర్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. భలే ఉన్నాయి. ఇది పపాయ. ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. పపాయాస్ ఇక్కడే వస్తాయి కదా. ఇక్కడ ఇవి 2 చెట్లు పెట్టుకున్నా. ఇది మేలో ఫీమేలో తెలియదు. ఫ్లవర్స్ వచ్చినాయి, కానీ ఫ్రూట్ స్టార్ట్ అయింది. అక్కడ ఫ్లవరింగ్ అయింది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఫ్లవర్స్ అయినాయి. జామ చెట్టు. ఇది పారిజాతం. మళ్ళీ ఇంకొక పారిజాతం చెట్టు. ఇక్కడ కొన్ని టమాటా చెట్లు పెట్టింది. ఇక్కడ కొన్ని చామ చెట్లు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇదేం చెట్టు అక్క? అది కూడా శనగల చెట్టు. ఓకే. చిన్న శనగలు. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినట్టుంది కదా. స్టార్ట్ అయింది. కాయలు కూడా వస్తాయి. ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. దీనికి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, పర్పుల్ కలర్లో వచ్చినాయి. ఇంకా అటు సైడ్ మొత్తం పుదీనా మధ్యలో పుదీనా ఉన్నది. పుదీనా ఉంది, చాలా ఉంది. పుదీనా ఒక్కటి నాటితే పక్కన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పుదీనా చట్నీ కూడా చేసి చూపిద్దాం. పుదీనా చట్నీ చేస్తున్నాం. బోలెడు ఉంది. టమాటాస్ కూడా వచ్చేస్తాయి అప్పటి వరకు. అప్పటికప్పుడు తెంపేసి అప్పటికప్పుడు చట్నీ చేసి హార్వెస్టింగ్. కొన్ని బెండకాయలు ఉన్నాయి కదా, అది తెంపేసుకుందాం మనం. ఇంకా కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. కాకరకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. చిక్కుడు చెట్టు చూపించలేదు. కొన్ని సీడ్స్ పనికొచ్చేలాగా డ్రై అయినాయి కూడా. గింజలతో కూడా కర్రీ చేసుకోవచ్చు. పిల్లలకు గింజలు అంటేనే ఇష్టం. తొక్క కంటే గింజలే ఇష్టపడి తింటారు. అయినా ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఎల్లో ఫ్లవర్. ఇది ఇలాచీ కాదు, ఇది ఒక రకమైన ఫ్లవర్ చెట్టు. ఇది ఫ్లవర్స్. ఇది కూడా బాగుంటుంది. ఫ్లవర్స్ కూడా. దీంట్లోనేమో ఒక పసుపు మొక్క వేసిన, పసుపు చెట్టు. ఇదేమో శనగల చెట్టు. ఇది కూడా శనగ. అది కూడా ఫ్లవరింగ్ ఉంది. ఇదేమో వైట్ మందారం. ఇది మొన్నే పెట్టిన రీసెంట్గా. టమాటా చెట్టు. టమాటో ఫ్లవరింగ్ ఉంది. ఇంకా ఇది ఎల్లో ఫ్లవర్ గులాబీ. ఇదేమో ఆరెంజ్. ఇది బడ్ ఉంది. మొగ్గలు ఉన్నాయి బోలెడు. వైట్. ఇది దేశవాళి గులాబీ. ఇవన్నీ వేస్ట్ వాటర్ కంటెంట్ లో ఉన్నాయి కదా. ఇక్కడ
ఇక్కడ కరివేపాకు చెట్టు పెట్టిన. చిన్న కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు. ఇది ఒకటి పసుపు మొక్క. ఇగో మా గార్డెన్లో చింత చెట్టు కూడా. చింత చెట్టు వెరీ స్పెషల్ వన్. చింత చెట్టు దీన్ని రీప్లాంట్ చేయాలేమో పెద్ద కంటెంట్లో. ఇది చింత చెట్టు పెట్టుకున్నాం మనం పప్పులా దాంట్లో దీంట్లో వేసుకోవడానికి. ఇవేమో అసలు స్పెషల్. ఇందులో కూడా పుదీనా ఉన్నాయి. పుదీనా ఇంకా ఇది చిన్నవి దీంట్లో పెట్టేసిన. పొన్నగంటి కూర ఇది. దీంట్లో మెంతులు వేస్తా. దీంట్లో ఇక్కడ కూడా మెంతులు. ఇక్కడ కూడా మెంతులే ఉన్నాయి. మనం చిక్కుడుకాయ హార్వెస్ట్ చేద్దాం. ఓకే. పట్టుకుంటాను హార్వెస్ట్ చేయ. ఓకే.
నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి.